Hello everyone, నేను మీ ఇంగ్లీష్ టీచర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ వెల్. ఈరోజు కూడా మీ అందరి కోసం మరొక యూస్ఫుల్ వీడియో. ఈ వీడియోలో అయితే పిల్లలకి సంబంధించిన సెంటెన్సెస్ ఉండబోతున్నాయి. పిల్లలకి ఇంగ్లీష్ నేర్పించాలి అనే వారందరికీ ఈ వీడియో చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. సో మీరందరూ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం తప్పకుండా ఇంగ్లీష్ టీచర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటిలో ఫస్ట్ వన్ ఇయర్స్ నల్ల నువ్వులు. అయితే నల్ల నువ్వులని మనం ఇంగ్లీష్లో బ్లాక్ సెసమే సీడ్స్ ఈ విధంగా చెప్తాం. సెసమే సీడ్స్ అంటే నువ్వులు అని. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఇస్ నీ కోపం నీ దగ్గరే పెట్టుకో. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో కీప్ యువర్ యాంగర్ టు యువర్ సెల్ఫ్ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే ఈ వీడియోలో మీకోసం 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ ఇస్ పశ్చాత్తాపం. చేసిన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపం ఫీల్ అవుతూ ఉంటారు కదా, అయితే ఈ పదాన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇప్పుడు మీకోసం సెకండ్ క్వశ్చన్. అదేంటంటే నేను అలా చేయకుండా ఉండాల్సింది. ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఎలా చెప్తారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పండి. ఇదే విధంగా మీ సపోర్ట్ని ఎప్పుడు కూడా మీ లైక్స్ అండ్ కామెంట్స్ ద్వారా తెలియచేస్తూనే ఉండండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని మొదలు పెట్టేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో ఇస్ మాటి మాటికి చాక్లెట్ తినకూడదు, లేదా పదే పదే చాక్లెట్స్ తినకూడదు. పిల్లలకి ఇలా చెప్తూనే ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో డు నాట్ ఈట్ చాక్లెట్ రిపీటెడ్లీ, ఆర్ యూ డు నాట్ ఈట్ చాక్లెట్స్ రిపీటెడ్లీ, ఆర్ అగైన్ అండ్ అగైన్ ఈ విధంగా చెప్తాం. దీనికి సంబంధించిన 2 ఎగ్జాంపుల్స్ని ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ ఇస్ ఇఫ్ యూ ఈట్ అ లాట్ ఆఫ్ చాక్లెట్స్ యువర్ టీత్ విల్ రాట్ క్విక్లీ. ఇఫ్ యూ ఈట్ అ లాట్ ఆఫ్ చాక్లెట్స్ యువర్ టీత్ విల్ రాట్ క్విక్లీ అంటే నువ్వు గనక ఎక్కువగా చాక్లెట్స్ తింటూ ఉన్నట్లయితే నీ పళ్ళు త్వరగా పుచ్చిపోతాయి అని. రాటింగ్ అంటే పుచ్చిపోవడం అని. అనదర్ ఎగ్జాంపుల్ ఇస్ హౌ డిడ్ యూ ఫైండ్ ద చాక్లెట్స్ ఐ హిడ్, ఆర్ హౌ డిడ్ యూ ఫైండ్ ద చాక్లెట్స్ దట్ ఐ హిడ్ అంటే నేను దాచిపెట్టిన చాక్లెట్లను నువ్వు ఎలా కనుక్కున్నావు, లేదా నేను దాచిపెట్టిన చాక్లెట్స్ నీకు ఎలా దొరికాయి అని. సెంటెన్స్ నెంబర్ 2 ఇస్ నీకు దెబ్బ ఎక్కడ తగిలింది. పిల్లలకి ఏదైనా తగిలినప్పుడు ఇలా అడుగుతూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో వేర్ డిడ్ యూ గెట్ హర్ట్, వేర్ డిడ్ యూ గెట్ హర్ట్ ఈ విధంగా అడుగుతాం. గెటింగ్ హర్ట్ అంటే ఏదైనా తగలడం లేదా దెబ్బ తగిలించుకోవడం అని. Let's have some examples now. First one is I don't understand how you got hurt so badly. I don't understand how you got hurt so badly అంటే నువ్వు ఇంత పెద్ద దెబ్బ ఎలా తగిలించుకున్నావో నాకు అస్సలు అర్థం కావడం లేదు అని. Let's have another example now. Did you run or jump on the road? Did you run or jump on the road అంటే నువ్వు రోడ్డు మీద పరిగెత్తావా లేదా గెంతావా లేదా దూకావా అని. సెంటెన్స్ నెంబర్ 3 ఇస్ నువ్వు ఎవరితోనూ మాట్లాడవెందుకు. పిల్లలు ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా ఉన్నప్పుడు ఇలా అడుగుతూ ఉంటారు కదా, అయితే దీన్ని ఇంగ్లీష్లో వై డోంట్ యూ టాక్ టు ఎనీ వన్, వై డోంట్ యూ టాక్ టు ఎనీ వన్ ఈ విధంగా అడుగుతాం. వై డోంట్ యూ టాక్ అంటే నువ్వు మాట్లాడవెందుకు అని. నౌ ది ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ ఇఫ్ యూ డోంట్ టాక్ టు ఎనీ వన్ లైక్ దిస్ నో వన్ విల్ లైక్ యూ. ఇఫ్ యూ డోంట్ టాక్ టు ఎనీ వన్ లైక్ దిస్ నో వన్ విల్ లైక్ యూ అంటే నువ్వు గనక ఇలాగే ఎవరితోనూ మాట్లాడకుండా ఉన్నట్లయితే నిన్ను ఎవరు ఇష్టపడరు అని. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 2 ఇస్ దాట్స్ వై యూ గెట్ అలాంగ్ వెల్ విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ కీప్ టాకింగ్. దాట్స్ వై యూ గెట్ అలాంగ్ వెల్ విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ కీప్ టాకింగ్ అంటే అందుకే నువ్వు మీ ఫ్రెండ్స్ అందరితో కలిసిపోయి మాట్లాడుతూ ఉండు అని. గెటింగ్ అలాంగ్ విత్ సమ్వన్ అంటే ఎవరితో అయినా కలిసిపోవడం అని. సెంటెన్స్ నెంబర్ 4 ఇస్ ఎవరిని అలా కొట్టకూడదు. పిల్లలు అన్నాక ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో యూ షుడ్ నాట్ హిట్ ఎనీ వన్ లైక్ దాట్, యూ షుడ్ నాట్ హిట్ ఎనీ వన్ లైక్ దాట్ ఈ విధంగా చెప్తాం. యూ షుడ్ నాట్ హిట్ అంటే నువ్వు కొట్టకూడదు అని. ఇప్పుడైతే దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్ని కూడా చూసేద్దాం. ఫస్ట్ వన్ ఇస్ if your teacher complains about you again I will beat you, or if your teacher complains about you again I will hit you అంటే
మీ టీచర్ నీ గురించి మళ్ళీ కంప్లైంట్ చేసినట్లయితే నేను నిన్ను కొడతాను అని. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 2 ఆఫ్ దిస్ సెంటెన్స్ ఈజ్ when did you start hitting each other like this? When did you start hitting each other like this? అంటే మీ ఇద్దరు ఒకరినొకరు ఇలా కొట్టుకోవడం ఎప్పటి నుంచి మొదలు పెట్టారు అని. సెంటెన్స్ నెంబర్ 5 ఈజ్ టీచర్ మాట ఎందుకు వినడం లేదు. ఇలా కూడా అంటూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో why are you not listening to your teacher? Why are you not listening to your teacher? ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడైతే దీనికి రిలేటెడ్ సెంటెన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఇఫ్ యూ డోంట్ రీడ్ ప్రాపర్లీ వాట్ యువర్ టీచర్ సెడ్ దెన్ యూ విల్ ఫెయిల్. ఆర్ ఇఫ్ యూ డోంట్ స్టడీ ప్రాపర్లీ వాట్ యువర్ టీచర్ సెడ్ దెన్ యూ విల్ ఫెయిల్. అంటే నువ్వు గనక మీ టీచర్ నీకు చెప్పినవి సరిగ్గా చదవకపోయినట్లయితే నువ్వు ఫెయిల్ అయిపోతావు అని. దీనికి సంబంధించిన సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇఫ్ యూ డోంట్ డూ వాట్ యువర్ టీచర్ టెల్స్ యూ ఇన్ స్కూల్ డోంట్ గో టు స్కూల్. Or if you don't do what your teacher tells you in school then don't go to school. అంటే నువ్వు గనక మీ స్కూల్లో మీ స్కూల్లో మీ టీచర్ నీకు చెప్పిన వాటిని చేయకపోయినట్లయితే నువ్వు స్కూల్కి వెళ్ళకు లేదా నువ్వు స్కూల్ మానేసేయి అని. సెంటెన్స్ నెంబర్ 6 ఈజ్ అన్నం తినకుండా ఏం తింటావు. ఇలా కూడా అడుగుతూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో వాట్ డూ యూ ఈట్ వితౌట్ ఈటింగ్ రైస్. What do you eat without eating rice? ఈ విధంగా అడుగుతాం. Now the first example is if you do not eat rice, you and your body will not have any strength. Or if you don't eat rice or food, you and your body will not have any strength. అంటే నువ్వు గనక అన్నం లేదా భోజనం సరిగ్గా చేయకపోయినట్లయితే నీకు అలాగే నీ శరీరానికి అస్సలు బలం ఉండదు అని. Now the example number 2 is how long will you play without eating anything? How long will you play without eating anything? అంటే నువ్వు ఏమీ తినకుండా ఇంకా ఎంతసేపు ఇలా ఆడుతూ ఉంటావు అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ నీ జుట్టు చిందరవందరగా ఉంది. ఇలా కూడా అంటూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో your hair is messy. Your hair is messy. ఈ విధంగా చెప్తాం. మెస్సీ అంటే చిందరవందరగా లేదా పిచ్చి పిచ్చిగా లేదా గందరగోళంగా అనే మీనింగ్స్ వస్తాయి. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ యూ హ్యావ్ మేడ్ యువర్ హెయిర్ వెరీ మెస్సీ సో కోమ్ ఇట్ నౌ విత్ దిస్ కోమ్. యూ హ్యావ్ మేడ్ యువర్ హెయిర్ వెరీ మెస్సీ సో కోమ్ ఇట్ నౌ విత్ దిస్ కోమ్. అంటే నువ్వు నీ జుట్టుని చాలా చిందరవందరగా చేసుకున్నావు కాబట్టి ఇప్పుడే నువ్వు నీ జుట్టుని ఈ దువ్వెనతో దువ్వుకో అని. Now the example number 2 is what are you wearing on your head and why is your hair like this? What are you wearing on your head and why is your hair like this? అంటే నువ్వు నీ తల మీద లేదా నువ్వు నీ తలకి ఏం వేసుకున్నావు, నీ జుట్టు ఇలా ఎందుకు అయ్యింది అని. Now the last sentence is ఎందుకు ఏడుస్తున్నావో చెప్పకపోతే ఎలా లేదా ఎందుకు ఏడుస్తున్నావో చెప్పవెందుకు. ఇలా అడుగుతూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో Why don't you tell me why you are crying? Why don't you tell me why you are crying? ఈ విధంగా అడుగుతాం. అంటే ఎందుకు ఏడుస్తున్నావో చెప్పకపోతే ఎలా అని. Now the first example is will you stop crying so hard or not? Will you stop crying so hard or not? అంటే నువ్వు ఇలా గట్టిగా ఏడవడం ఆపుతావా లేదా అని. ఇదే సెంటెన్స్కి సంబంధించిన ఇంకొక ఎగ్జాంపుల్ని చూద్దాం. అదేంటంటే I didn't even hit you. Why are you crying so hard? Or I didn't even hit you. Then why are you crying so hard? అంటే నేను ఇంకా నిన్ను కొట్టను కూడా కొట్టలేదు, నువ్వు అంత గట్టిగా లేదా ఇంత గట్టిగా ఎందుకు ఏడుస్తున్నావు అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్.